ఇప్పుడే లోపలికి వచ్చినాం. వచ్చేసి ఇట్లా బబుల్ ర్యాపులు అంతా ఇట్లా క్రాకరీ ఐటమ్స్, గ్లాస్ ఐటమ్స్ పగలకుండా బబుల్ ర్యాప్ కంప్లీట్గా. ఇవాళ వచ్చేసి 3 లేయర్ ప్యాకింగ్. మా మెంటల్ కిషన్ రాలేదు. ఆల్రెడీ కాటన్ బాక్స్లు అయితే ప్యాక్ అయిపోయినాయి. 1 2 3 4. ఇది ఇంకా నిండలేదు, నింపుతాం మెల్లగా. వాటర్ ప్యూరిఫైయర్ ఇప్పేసేసి స్టవ్, సిలిండర్ ఉంది. ఇది అయిపోతే కిచెన్ కంప్లీట్. మనం నెక్స్ట్ ఇంకా బెడ్రూమ్లో పోవచ్చు. ఫస్ట్ ఒక్కొక్క రూమ్ కంప్లీట్ చేసుకుంటూ పోతా ఉంటే మనకు ఒక్కొక్క క్లారిటీ ఉంటుంది. లేకపోతే మనకు కూడా సేఫ్టీ, ఇట్లా మనకు కూడా సేఫ్టీ ఉంటుంది. ఏం రాసి ఉంది దీని మీద చదువురు ఒకసారి, ఉల్టా పట్టుకున్నాను. ఏదో సో ఇది క్రాకరీ ఐటమ్. ఇది కింద పడ్డదంటే అంతే సంగతి, పగిలిపోతుంది. 16 పచ్చళ్ళు. దానికంటే బెస్ట్ మనం బబుల్ ర్యాప్ చేసేస్తే టెన్షన్ ఫ్రీ. పేపర్ది కూడా చేస్తారు చాలామంది. స్టాండర్డ్ కాదు, లోకల్ అయితే పేపర్ సరిపోతుంది. మనకి ఇట్లా లాంగ్ పోవాలి, ఒక 200 అవుట్ ఆఫ్ 200-300 కిలోమీటర్ వేరే స్టేట్ పోయేది ఉన్నది అనుకుంటే కంపల్సరీ బబుల్ వేయాలి. నీట్ ఉంటుంది, సేఫ్ ఉంటుంది. జంపింగ్స్లో కూడా మనకు సేఫ్ ఉంటుంది. ఏదైనా అది ఓన్లీ హాట్ బాక్స్. అది బాక్స్ ఇట్లా తీసుకొని వేసేయాలి, కంప్లీట్ అయిపోతుంది. అన్న లోపల కొన్ని ఉన్నాయి గిన్నెలు, అవి గిన్నె వేసేది ఉన్నాయి. సో ఇవాళ వచ్చేసి లాంగ్ షిఫ్టింగ్ కాబట్టి ప్రతిదీ మనం కాటన్ బాక్స్లోనే ప్యాక్ చేస్తాం. గన్నీ బ్యాగ్స్లో ఒకటి కూడా ప్యాక్ చేయం. ఇక్కడ ఒక చిన్న రూమ్ ఉన్నది, ఇది చూస్తారు కదా సామాన్లు. ఇందులో ఏవేవైతే కస్టమర్ మనకు తీసుకోమన్నారో అవన్నీ చిన్న ఒక సూది నుంచి పెద్ద పెద్ద వస్తువులు, పెద్ద పెద్ద సోఫా సెట్లు అన్నీ కవర్ చేసుకుంటా మనం కాటన్ బాక్స్ ప్యాకింగ్లు ఇక్కడ చూస్తారు కదా బబుల్ ర్యాప్ ప్యాకింగ్ నడుస్తుంది. ఇవాళ షిఫ్టింగ్ వచ్చేసి కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇది లాంగ్ పోయే షిఫ్టింగ్, అవుట్ ఆఫ్ స్టేట్ పోయే షిఫ్టింగ్. ఒక 200-300 కిలోమీటర్స్ లాంగ్ జర్నీ చేసే షిఫ్టింగ్ కాబట్టి కంప్లీట్గా ప్యాకింగ్ ఉంటుంది. ఎక్స్ట్రా లేయర్ ప్యాకింగ్ ఉంటుంది. దీన్ని 3 లేయర్ ప్యాకింగ్ అంటారు. మామూలుగా కిచెన్ గిన్నెలన్నీ కార్టూన్ బాక్స్లో ప్యాకింగ్ చేసేసి మిగతాది బబుల్ ర్యాప్ చేసేసి తీసుకోవాలి. ఇక్కడ చూస్తారు కదా బాసన్లన్నీ కార్టూన్ బాక్స్లో ప్యాక్ అయిపోయినాయి. కొన్ని ఆల్రెడీ అయిపోయినాయి, కొన్ని చేస్తున్నాం. ఇక ఇక్కడ ఈ కబోర్డ్లో వచ్చేసి అన్ని క్రాకరీ ఐటమ్, గ్లాస్ ఐటమ్ ఇవన్నిటికీ కంప్లీట్గా బబుల్ ర్యాప్ 3 లేయర్ బబుల్ ర్యాప్ చేసి తీసుకోతాం. ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ లోపల మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఇవన్నీ ప్యాకింగ్ చేసి ఇక్కడ కూడా కొన్ని వైన్ గ్లాసులు ఉన్నాయి, ఇవన్నీ కూడా కవర్ చేస్తాం. ఇది వచ్చేసి కప్పు కాదనుకుంటా, ఏదో లైట్ ఫిట్టింగ్ అనుకుంటా. తర్వాత కింద బిందె ఒకటి ఉన్నది, ఈ బిందె కూడా మన కార్టూన్ బాక్స్లో ప్యాక్ చేసి తీసుకోవాలి. వీడియో లాంగ్ అవుతుందని చెప్పేసి చాలా మంది స్కిప్ చేసుకుంటూ చూస్తారు. తర్వాత మాకు ఫోన్ చేసి మీరు ఎట్లా ప్యాక్ చేస్తారని మమ్మల్ని అడుగుతారు. సో ఈ డీటెయిల్స్ అన్ని వీడియోలోనే ఉంటాయి. ఇక్కడ కింద చూస్తారు కదా క్రాకరీ ప్లేట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఈ క్రాకరీ ఐటమ్ కి సపరేట్ కార్టూన్ బాక్స్ దానికి వేసేస్తాం, దాని మీద మార్కింగ్ వేసేస్తాం. సో అది సేఫ్ ఉంటాయి మనకు. ఇక్కడ చూస్తారు కదా కొన్ని బబుల్ షీట్స్ కట్ చేసి పెట్టుకొని రెడీగా ఉన్నాం. అన్ని ప్యాక్ చేసిన క్రాకరీ ఐటమ్స్, గ్లాస్ ఐటమ్స్ ఈ కార్టూన్ బాక్స్లలో పెట్టేసినాం. ఒకదాని నుంచి ఇంకోటి టచ్ కాకుండా ఉండడానికి. ఇలా మధ్యలో 2 మెత్తలు వేసినాం. ఈ జంపింగ్స్లో ఏవైతే హైవేలలో ఉంటాయో అందులో రంబుల్ స్ట్రిప్స్ అని చెప్పేసి వైట్ కలర్ పట్టీలు ఉంటాయి. అందులో గ్లాసు గుద్దుకొని పగలకుండా మధ్యలో ఒక మెత్త వేసినాం. ఎందుకంటే కార్టూన్ బాక్స్ పెద్దది, ఫుల్ వేసేస్తే ఫుల్ బరువు అయిపోతుంది, మొత్తం అన్ని డ్యామేజ్ అయిపోతాయి. 80% గ్లాసులు, గాజు ఐటమ్లు అన్ని డ్యామేజ్ అయిపోతాయి. ఇది పెడితే ఏంటంటే చాలా సేఫ్ ఉంటుంది. ఇక మిగతాది దీనికి కార్టూన్ బాక్స్ సపరేట్ వేసినాం. ఒకవేళ ఇంకా కావాలంటే ఇక్కడ ఇంకో మెత్త ఉంది, ఆ ఇంకో మెత్త వేసి మనం కంప్లీట్గా టైట్ క్లోజ్ చేసినామంటే అసలు ఏం డ్యామేజే కాదు. ఇక్కడ చూస్తున్నారు కదా ఇది పరుపు, 6x6 మంచంది పరుపు. ఇప్పుడు మనం లాంగ్ షిఫ్టింగ్ చేస్తున్నాం కాబట్టి దీనికి స్కెచ్ ఫిలిం కంప్లీట్ గా కొట్టాలి. హారిజాంటల్, వర్టికల్ ప్లస్ లో కొడతాం అనమాట. టోటల్ కొంచెం కూడా డస్ట్ లోపల పోకుండా ఉంటాయి. ఇప్పుడు మనం 200-300 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాం కదా, మనం మామూలుగా ఒక 10-12 కిలోమీటర్స్కే మనకు మస్తుగానం డస్ట్ పడుతుంది. ఇక 200-300 కిలోమీటర్స్ అంటే మొత్తం తెల్లగున్న పరుపు నల్లగా అయిపోతుంది. అట్లా కాకుండా ఉండాలంటే మనం కంప్లీట్గా స్కెచ్ ఫిలిం కొట్టేస్తే ఏం కాదు. దానికి కంపల్సరీ మేము లాంగ్ షిఫ్టింగ్లకు అయితే ఇదే ప్రొసీజర్తో అన్ని ప్యాకింగ్ చేస్తాం. మొత్తం సేఫ్
సేఫ్ ప్యాకింగ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక చిన్న చిన్న ముక్కలు ఇట్లా అతికిస్తున్నాం. అక్కడ ఏంటంటే చిన్నగా సందు ఉండే, అది కవర్ చేసేసినాం స్కెచ్ ఫిలిం తోటి. చూస్తున్నారు కదా, ఇక్కడ నిలువుగా అడ్డంగా 2 డైరెక్షన్స్ నుంచి మొత్తం స్కెచ్ ఫిలిం అయితే కవర్ చేసేసినాం. మీకు కనిపిస్తూ ఉండొచ్చు ఎంత టైట్ గా అయిపోయిందో. ఇట్లా ప్యాకింగ్ చేసిన తర్వాత ఒక 200-300 కిలోమీటర్స్ అయింది. ఒక 1000 కిలోమీటర్స్ వెళ్ళినా దీనికి డ్యామేజే కాదు. ఇప్పుడు మనం బెడ్రూమ్లో వచ్చేసినాం. బెడ్రూమ్లో వచ్చేసి ఫస్ట్ బెడ్ డిస్మాంటిల్ చేసి దీనికి ప్యాకింగ్ చేయాలి. దీనికి హెడ్ లెగ్కి పాలిష్ ఉంటుంది కాబట్టి బబుల్ షీట్ ప్లస్ స్కెచ్ ఫిలిం వేయాల్సి వస్తుంది. ఇక్కడ చూస్తారు కదా, బబుల్ రోల్ ఇక్కడ పెట్టేసినాం. ఫస్ట్ అయితే దులుపుకోవాలి, బొద్దింకలు అవి ఉంటాయి. లేకపోతే మన పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి బొద్దింకలు కూడా షిఫ్ట్ అయిపోతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సపరేట్ ఉన్నది, అది సపరేట్ ఉన్నది. లెగ్స్కి జనరల్గా దీనికి సపరేట్ ఇట్లా లెగ్ వస్తుంది అనమాట బయటికి. దీనికి లేదు, ఇది డైరెక్ట్ సపోర్ట్ హెడ్కే ఉంది, మధ్యలో చెక్క. ఇంకోటి వచ్చేసి దీంట్లో నట్ వచ్చేసి లాస్ట్ టైం ఎవరైతే ఫిట్ చేసిరో చాలా టైట్గా ఫిట్ చేసిర్రు, దానివల్ల ఇది లోపలికి వెళ్ళిపోయింది. ఇక్కడ మీరు గమనిస్తూ ఉండొచ్చు, చెక్క లోపలికి ప్రెస్ అయిపోయింది. ఇట్లా ఓవర్ టైట్ ఎప్పుడు చేయొద్దు, దానికి ఒక లిమిట్ ఉంటుంది, అంతవరకు చేసేసి వదిలేసేయాలి. ఇది ఊగుతుందని చెప్పేసి మాటికి చేస్తూ ఉంటారు చాలా మంది, దానివల్ల మంచం మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇట్లా మంచం ఏ పార్ట్కి ఆ పార్ట్ డిస్మాంటిల్ చేసుకున్న తర్వాత దేని నట్ బోల్ట్ దానికి ఇట్లా ఎక్కించుకొని మొత్తం ప్యాకింగ్ అయితే చేసేస్తాం. ఫస్ట్ లెగ్ సైడ్ డిస్మాంటిల్ చేసేసినాం. ఇక సైడ్ చక్కలు ఒక్కొక్క నట్ బోల్ట్ తీసేసి పక్కకు పెట్టేసేసి కంప్లీట్ గా డిస్మాంటిల్ చేసేసినాం. ఇప్పుడు ఇంకో బెడ్రూమ్ లో వచ్చినాం. ఇందులో వచ్చేసి డబుల్ కాట్ 3x6 బెడ్ అనమాట. 2 ఉన్నాయి. మొత్తం ఒకటి డిస్మాంటిల్ చేసేసినాం, ఇంకో డిస్మాంటిల్ చేసేది ఉంది. ఇట్లా స్కెచ్ ఫిలిం పెట్టి కంప్లీట్ గా స్కెచ్ ఫిలిం కొట్టేస్తాం అనమాట. దీనికి లెగ్ అయిపోయిన తర్వాత ఇది హెడ్, మంచం హెడ్ ఇది. దీన్ని కూడా కంప్లీట్ గా స్కెచ్ ఫిలిం కొట్టేసేసిన తర్వాత దీని పరుపు తీసుకున్నాం. పరుపు కూడా సేమ్ ఇట్లనే నిలువుగా అడ్డంగా. ఫస్ట్ నిలువుగా కంప్లీట్ అయిన తర్వాత అడ్డంగా కంప్లీట్, కొంచెం కూడా డస్ట్ పోకుండా. ఈ పరుపు కొంచెం స్టిఫ్ లేనందుకు కొంచెం ప్రాబ్లం అయింది. మిగతా పరుపులకు ఏం ప్రాబ్లం అయితే కాలేదు. కొంచెం స్టిఫ్ లేకపోతే అది వన్ సైడ్ కొట్టేంత వరకు బెండ్ అవుతుంది, తర్వాత ఆటోమేటిక్గా స్ట్రైట్ అయిపోతుంది. సారీ, లైనర్ అంటున్నా, స్కెచ్ ఫిలిం. ఇంకో స్కెచ్ ఫిలిం మనం రెడీ ఉంటుంది అనమాట మన దగ్గర. పరుపుకి కంప్లీట్ గా స్కెచ్ ఫిలిం కొట్టేసిన తర్వాత ఇది మంచం లెగ్స్ కి దీన్ని బ్రౌన్ కలర్ షీట్ చూస్తున్నారు కదా, దీన్ని లైనర్ అంటారు. ఇది వేస్తే ఇంకా దీని మీద సామాన్ పెట్టినా ఇది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. దీనిపైన స్కెచ్ ఫిలిం వస్తుంది. సో మంచం హెడ్ కి లెగ్ కి మధ్యలో చెక్కలకి కంప్లీట్ గా ఈ లైనర్ అనేది కంప్లీట్ గా వాడతాం. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచం పక్కన చెక్కలకి ఆ ఫస్ట్ ఇప్పదీసిన మంచం చెక్కలకి ఇదంతా ఫిల్మింగ్ అయింది. ఈ వీడియో చాలా టైం పడుతుంది అని చెప్పేసి చాలా మంది స్కిప్ చేసుకుంటూ చూస్తూ ఉంటారు. కాకపోతే ఆఫ్టర్నూన్ 3 o'clock వచ్చినాం. 3 o'clock వస్తే మాకు షిఫ్టింగ్ కంప్లీట్ అయ్యేసరికి దాదాపు ఇప్పుడు లేదంటే 25 to 30 hours పడుతుంది. కంప్లీట్ షిఫ్టింగ్ కంప్లీట్ అయ్యి వాళ్ళ ఇంట్లో సామాన్ అంతా దించి బెడ్ మళ్ళీ ఫిట్టింగ్ చేసేందుకు. ఎందుకంటే ఇది లాంగ్ వచ్చేసి 320 kilometers అనమాట. నంద్యాల్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ నంద్యాల్. ఇప్పుడు పోయేసరికి అంత టైం ఎందుకు పడుతుంది అంటే, ఇప్పుడు ప్యాకింగ్ వేసుకోవాలి, లోడింగ్ వేసుకోవాలి, మళ్ళీ టోల్ గేట్లు ఉంటాయి, మళ్ళీ బార్డర్ దగ్గర ఆగి టీపీ టెంపరీ పర్మిట్ తీసుకొని పోవాలి. సో 30 hours షిఫ్టింగ్ వీడియో మేము షూట్ చేసి మీకోసం ఒక 25 minutes 30 minutesలో దీన్ని డ్రాగ్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ కావాలి మీ దగ్గర ఉండాలని చెప్పేసి. ఎవరైనా షిఫ్టింగ్ ప్యాకర్స్ మూవర్స్ వాళ్ళు తేడా చేస్తూ ఉంటారు కదా, అట్లా ఉండదు ఇట్లా ఉంటుంది అని షిఫ్టింగ్ మా వీడియో మీకు వాళ్ళకి చూపించచ్చు. ఇక్కడ ఇందాక లైనర్ కొట్టిన మంచం లెగ్కి మనం స్కెచ్ ఫిలిం అయితే ఇచ్చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ప్యాకింగ్. కొంచెం ఇప్పుడు ఏంటంటే ఫ్రిడ్జ్ ఒకటి, వాషింగ్ మిషన్ ఒకటి, ఇంకో ఫ్రిడ్జ్ టీవీ వాషింగ్ మిషన్ ఒకటే. వాషింగ్ మిషన్ అయిపోయింది, ఫ్రిడ్జ్ టీవీ, కింద పల్సర్ బైక్ ఒకటి ఉన్నది. ఇక కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పేసి కస్టమర్ అయితే మనకు ఐస్ క్రీమ్ ఇచ్చిండు. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే ఫ్యామిలీ ప్యాక్ ఉన్నది డైరెక్ట్గా. ఇది మొత్తం ఫుల్ ఉండే అనమాట, ఇంతవరకు ఉండే మొత్తం ఫుల్. ఆల్రెడీ లాస్ట్ వరకు అయితే వెళ్ళిపోయింది నాకు తెలిసి. ఇది కూడా ఇప్పటికైతే మాది సెకండ్ రౌండ్ నడుస్తున్నది, అన్నోళ్ళది కూడా సెకండ్ రౌండ్ నడుస్తుంది. ఇంకో 2 rounds అయితే నాకు తెలిసి మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అప్పటికి ఆల్రెడీ కారుతుంది. ఇక్కడ మీకు అనిపిస్తూ ఉండొచ్చు. ఈ సిలిండర్కి ఏమో వచ్చేసి ఐస్ క్రీమ్ అభిషేకం అవుతుంది సిలిండర్కి. ఇక్కడ చూస్తూ ఉండొచ్చు కిందంతా పోతుంది. ఈ స్పూన్ గొప్పతనం మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. జనరల్గా మామూలు పట్ల స్పూన్లు ఉంటాయి కదా మన ఇంట్లో, ఇందులో పెట్టి ఇట్లా బెండ్ చేయంగానే మెడలు వంగిపోతుంది. దీన్ని మెడలు
మొన్నటి వరకు ఒక పాట ట్రెండింగ్లో నడిచింది, మడతపెట్టి అనేది చెప్పి, అదే మెడలు దీనికి వంగిపోతాయి. కాకపోతే ఇది ఇంతవరకు ఖాళీ చేసినా ఇది కొంచెం కూడా వంగలేదు. ఇది ఎక్కడి నుంచి కొన్నారో సారోళ్ళు మనకు తెలియదు, కానీ ఈ స్పూన్ అయితే బతికింది. నాకు తెలిసి లాస్ట్ వరకు కూడా ఉంటుంది ఇది స్పూను. సో మనం ఐస్ క్రీమ్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం. నమస్తే. ఈ క్లిప్ చూసిన తర్వాత చాలామంది అనుకుంటుండొచ్చు, అరే వీళ్ళు ప్యాకింగ్ చేయడానికి వచ్చినారా లేకపోతే ఐస్ క్రీమ్ తినడానికి వచ్చినారా అర్థమవుతలేదు అనుకుంటుండొచ్చు. బేసికల్గా ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. కాకపోతే మేము బయటికి వెళ్ళి డిన్నర్ చేసేంత టైం కూడా లేదు. సో మా కస్టమర్ సారే మాకు ఐస్ క్రీమ్ అనేది తినేసేయండి, ఇక్కడ బయటికి వెళ్ళి డిన్నర్ చేసి వచ్చేంతలో అంత టైం లేదు కాబట్టి ఐస్ క్రీమ్ తీసుకోండి అని చెప్పారు. జప్ప పోయింది. సెకండ్ రౌండ్ అయితే చాలా స్లోగా పోతుంది. నాకైతే వెంకటేష్ అన్న సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. మన ఇద్దరు అన్నాలు దన్న లాగిస్తారు. కాకపోతే మన స్పీడ్ వేరు, వాళ్ళ స్పీడ్లు వేరు. చూద్దాం మనం ఎంతవరకు అవుతుందో. మోస్ట్లీ కొట్టేసి తొందరగా మనం లోడింగ్ అయితే వెళ్ళిపోదాం. ఇది అనమాట ప్యాకింగ్ చేస్తూ రాత్రి అయిపోయింది. పైన వెంకటేష్ అని ఉన్నాడు, సామాన్లు అంతా సర్దేసిండు. ఖాళీ కిందికి దించాలి. ఏంటంటే సూర్యుడు ఉన్నంత వరకే పని చేస్తే బాడీ సహకరిస్తుంది, తర్వాత సహకరించదు. ఇక మనం లోడింగ్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాం. బండిలో పాటు ఎక్కేసినాం. ఆల్రెడీ క్యారియర్ పైన ఉన్న సామాన్లు అన్నీ బయటకు తీసేస్తున్నాం. ఇక లోడింగ్ అయితే చేసుకోవాలి. ఇక ఇప్పుడైతే 8:30 అవుతుంది. లోడింగ్ అయ్యేసరికి 10:30, 11 అవుతుంది కంప్లీట్గా. సగం కూడా సామాన్ దిగలేదు, జస్ట్ సోఫాలు ఒకటే దిగినాయి. కార్టూన్ బాక్సులు ఫస్ట్ లోడింగ్ వేసుకొని మిగతా సామాన్ అంతా తర్వాత లోడింగ్ వేసుకోవాలి. ఇంకా అందరికంటే లాస్ట్ సోఫా సెట్లు ఎక్కించుకోవాలి. సో ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక లాస్ట్ రౌండ్ చెక్ చేసుకోవాలి, ఏమైనా సామాన్ మిగిలిపోయినా. ఎందుకంటే లోడింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయలేము, మొత్తం ఇప్పాల్సి వస్తుంది. కస్టమర్ సార్ ఏమన్నారంటే ఈ బీరువా తీసుకుపోయి కిందకి పెట్టేసేయమన్నారు, అది పెట్టేద్దాము. ఈ బీరువా మనం తీసుకోవాలి లేదు. ఇది కూడా ఆల్ క్లియరు, పైన కూడా ఆల్ క్లియరు, ఆల్ ఖాళీ. సో ఇక్కడ బాత్రూమ్ కూడా ఆల్ ఖాళీ. ఇక్కడ వచ్చేసి కంప్లీట్ ఖాళీ అనమాట, ఏం లేదు. ఈ గీజర్ వాళ్ళది, ఓనర్ వాళ్ళది. రైట్, ఈ రూమ్ క్లియర్ అయిపోయింది. సో ఈ రూమ్ కూడా క్లియర్ అనమాట, ఆల్ క్లియర్, ఏం లేదు. ఈ కర్టన్ వదిలేమన్నారు కస్టమర్ సార్, ఫ్యాన్ వాళ్ళది. ఈ బాత్రూమ్ కూడా టోటల్ క్లియర్, ఏం లేదు. ఈ చిన్న ఐటమ్లు తప్ప ఆల్ క్లియర్. ఇక్కడ ఒక గీజర్ ఉండి గీజర్ డిస్మాంటిల్ చేసేసినాం. ఇది కూడా ఆల్ క్లియరు. ఇక్కడ చూడొచ్చు మీరు. మనం ఏంటంటే ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తాం, మళ్ళీ ఎవరు వేరే వాళ్ళు చేయబెట్టకుండా ఉంటుంది. అయిపోయింది, ఆల్ క్లియరు. కిచెన్ మొత్తం కంప్లీటెడ్ అనమాట. ఇదైతే ఆల్ క్లియర్, అన్నీ ఖాళీ అయిపోయినాయి. ఎందుకంటే ఒకటికి 10 సార్లు చెక్ చేసుకోవాలి, మళ్ళీ ఇంత దూరం రాము కాబట్టి అన్నీ కస్టమర్కి చెప్పి ఒప్పించి చేపించి చేసేయాలి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే లేకపోతే. సో ఈడ కూడా ఆల్ క్లియరు. ఇక్కడ పైన కబోర్డ్స్లలో పైన కూడా ఆల్ క్లియరు. ఇక్కడ కింద సిలిండర్ స్టవ్లు ఉండే అన్నీ కూడా తీసేసి పెట్టేసాం. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇవి కొంచెం సామాన్లు ఉన్నాయి, ఇవి కూడా తీసుకెళ్ళిపోతే అయిపోతుంది. ఫ్రిడ్జ్ ప్యాక్ అయిపోయింది, ఇవన్నీ ప్యాక్ అయిపోయినాయి. ఈడ కొన్ని ఉన్నాయి ప్లాస్టిక్ సామాన్లు, ఇవి అవి ఇక లోడింగ్ చేసుకుంటే అయిపోతుంది మనది. బండి లోడింగ్ డైరెక్ట్ సగం నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నాది ఏదైతే టైం ల్యాబ్ షూట్ చేసే ఫోన్ ఉన్నదో ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేను కూడా చూసుకోలేదు. ఆ 10% ఉండే ఛార్జింగ్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు, తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇక మీదికి పోయి మేము ప్యాకింగ్ చేస్తున్నాం, ఒక 8-9 అవర్స్ మీదికి పోయి మేము ప్యాకింగ్ చేస్తున్నాం. 3 o'clock ఇక్కడికి వచ్చినాము. 3 o'clock వచ్చిన తర్వాత టైం వచ్చేసి 9:25 అవుతుంది. 3 to 9 అంటే 6 hours, ఆల్మోస్ట్ 6 hours. ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడే ఛార్జింగ్ పెట్టిన.
ఆల్మోస్ట్ మీకు సగం నుంచి స్టార్ట్ ఉంటుంది లోడింగ్ వీడియో వచ్చేసి. ఇది ఏంటంటే జస్ట్ నేను మీకు చెప్దామని చెప్పేసి ఆల్రెడీ సగం అయితే కొట్టేసినాము. 8 కార్టూన్ బాక్సెస్ క్యారెట్ పైన అయితే కొట్టేసిన. ఇక్కడ వచ్చేసి మన మంచాలు, ఇక్కడ వచ్చేసి పరుపు, ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది కూడా మంచం, సెకండ్ మంచం, ఇది కూడా మంచం చెక్కలు ఆల్ ప్యాక్డ్ ఉన్నాయి. ఇక బండ్ల లోడ్ కొట్టేసుకుంటే అయిపోతుంది. ఇక రన్నింగ్ ఇప్పుడు ఎప్పుడైనా వ్లాగింగ్ చేద్దామంటే నైట్ టైంలోనే లోడింగ్ దొరుకుతుంది. ఏది చూపించినా ఏది చెప్పినా రోడ్డు మీద అంత చీకటిగానే కనిపిస్తుంది. ఇక మీరు అనుకుంటూ ఉండొచ్చు, అరే ఏంద్రబాయ్ అంత చీకటి ఉన్నది, ఏం చెప్తుండవు వానికి అర్థమవుతలేదా అని అనుకుంటూ ఉండొచ్చు. కాకపోతే అంత సిచ్యువేషన్ ఇట్లనే జరుగుతున్నది. మన అన్నోళ్ళు కూడా బాగా నైట్ టైం అయింది కదా, ఎప్పుడైనా పని వచ్చేసి మనకు వెలుతురు ఉన్నంత వరకే చేసుకోవాలి. వెలుతురు ఉన్న తర్వాత మన బాడీ ఎనర్జీ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంటుంది. బండి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లోడింగ్ ఇట్లా చూడవచ్చు మీరు. రాత్రి 12 అవుతుంది. కస్టమర్ సార్కి మేము ఇంకా తొందర వద్దామంటే ఇంకా లేట్ రమ్మన్నారు. ఇంకా లేట్ వస్తుంటే ఇంకా అంతే సంగతి, బుగ్గా అయిపోతుండే. మేమైతే క్యారెట్ పైన ఇంత భయంకరంగా అయితే లోడ్ కొట్టేసినాం. ఇక చూడాలి ఆర్టీఓ అక్కడ బార్డర్లో ఏమంటాడో ఏమన్నాడో, బాబా దునియా కథలు ఉంటాయి, చూసుకుంటూ పోవాలి. రైట్, జస్ట్ ఇప్పుడే బయలుదేరి మాసఫ్ ట్యాంక్ సిగ్నల్ నుంచి రైట్ కొట్టేసి మెహదీపట్నం రేతిబోలి తర్వాత అత్తాపూర్, ఆరాంగఢ్కి వెళ్ళి రైట్ శంషాబాద్కి వెళ్ళి ఒకటే రోడ్డు కర్నూలు దాటేసి ఆ రోడ్ ఎక్కినామంటే నంద్యాలకు పోతాం. ఇక నైట్ 12 అయింది కదా, టిప్పర్ లారీ వాళ్ళు అసలు వినరు, కారు వాళ్ళు అయితే అంతకు మించి వినరు. నేను పోతా అని చెప్పేసి ఉరుకులాడుతురు, ఎక్కడికి లారన్లు కూడా కొడుతురు. ఇక మనమైతే బయలుదేరినాం మొత్తానికి. మన నరేష్ అన్న, మన వెంకటేష్ అన్న, మన అన్నోళ్ళు కూడా బాగా అలసిపోయారు. ఇక మోసి చాలా రోజుల తర్వాత షిఫ్టింగ్లో ఏంటంటే గ్యాప్ వచ్చినాయి, ముహూర్తాలు లేక ఏం లేక జనాలు షిఫ్ట్ గారు. సో అందువల్ల బాగా గ్యాప్ వచ్చింది. ఇక గ్యాప్ వచ్చినా అన్నోళ్ళు ఆగకుండా చేసారు మన కోసం. నా షిఫ్టింగ్ ఎప్పుడైనా వెంకటేష్ అన్న, నరేష్ అన్న ఎప్పుడైనా షిఫ్టింగ్ వచ్చినా ఇక
ఉరికినామంటే మామూలు స్పీడ్లో ఉరకరు, జర గ్యాప్ తీసుకురంటే దానికి అర్థం ఉంటుంది. నాన్ స్టాప్ కొట్టినామంటే నాన్ స్టాప్ కొట్టినట్టు ఉంటుంది. ఈ వీడియోని చూసేటోళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు వీడియో నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతం నా సబ్స్క్రైబర్ కౌంట్ వచ్చేసి 80 ఉన్నారనమాట. ఇక మీరు అర్థం చేసుకోవచ్చు 80 సబ్స్క్రైబర్ మీద కూడా నేను వీడియో అయితే తీయడం ఆపుతలేను. చాలామంది డిమోటివేట్ అయిపోయి వీడియో తీయడం ఆపేస్తారు. అరే ఎందుకు తీయాలి పోయి, నాకు సబ్స్క్రైబర్సే వస్తలేవు అని చెప్పేసి బాధపడి యూట్యూబే ఆపేస్తారు. కాకపోతే మనది అట్లా ప్లాన్ కాదు కదా. సో మీకు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా అంటలేను నేను, జస్ట్ లైక్ చేయండి, వీడియోని కంప్లీట్గా చూడండి. మీకు కంప్లీట్గా ఐడియా రావడం కోసం మాత్రమే పెడుతున్నా. ఇంకోటి ఏంటంటే మన బ్లాగింగ్ టైప్ లాంగ్ వెళ్తే బ్లాగింగ్ టైప్ అయితే కంపల్సరీ కంటెంట్ ఉంటుంది మనది, ఇంట్రెస్టింగ్ కంటెంట్ విత్ కామెడీ. మన నరేష్ అన్న సీనియర్ ఎప్పుడైనా నా ప్రతి వీడియోలో చెప్తూ ఉంటా. ఇంకా వెంకటేష్ అన్న కూడా మనకు బాగా సపోర్ట్ చేస్తాడు. వేరే పరంగా కూడా యూట్యూబ్ పరంగా కూడా వెంకటేష్ అన్న సపోర్ట్ చేస్తాడు. నాకు ఒక ఎవరు చూసినా చూడకపోయినా వీడియో నా వెంకటేష్ అన్న అయితే నా వీడియోలు అయితే కంటిన్యూస్గా చూస్తూ ఉంటాడు. పెట్టిన ప్రతిరోజు బెల్ ఐకాన్ టింగ్ అని మోగుతుంది ఆ వెంకటేష్ అన్న ఫోన్కి. ఇక కథం నా ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూస్తాడు అనమాట మా వెంకటేష్ అన్న. సో ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ బ్రిడ్జ్ దగ్గరకు ఉన్నాము. ఇక్కడ నా వీడియో కొంచెం డల్గా కనిపిస్తుండొచ్చు ఎందుకంటే రాత్రి అయిపోయింది. ఈ లాంగ్ ఏదైతే మనకు షిఫ్టింగ్లు పడుతున్నాయో అదే టైంకి నైట్ టైం జర్నీ అవుతుంది. మీకు చూపిద్దాం లాంగ్ ఎట్లా ఉన్నది, ఎట్లా కంటెంట్ బ్లాగింగ్ కంటెంట్ ఎట్లా ఉంటుంది అని చూపిద్దాం అనుకున్నా సరే అది చక్కగా వస్తలేదు. సో మనం ఇదే రూట్లో కంటిన్యూ చేద్దాం. సో మొన్నటి వరకు మన డాష్బోర్డ్ మీద ఏం లేకుండే కదా. మొన్ననే ఆదియోగి విగ్రహం ఒకటి, శివాజీ మహారాజ్ విగ్రహం ఒకటి పెట్టినా నేను. శివాజీ మహారాజ్ విగ్రహం ఒకటి పెట్టినా. ఏంటంటే ఎప్పటి నుంచో నాకు పెట్టాలని కోరుకుంటే టైం ఉన్నప్పుడు పైసలు లేకుండే, పైసలు ఉన్నప్పుడు టైం లేకుండే. ఇక మొన్న తీసుకొని ఒక ఎంత 4-5 డేస్ అవుతుంది. కమెంట్ చేసి చెప్పండి ఈ విగ్రహం ఎట్లా అనిపిస్తుంది, శివాజీ మహారాజ్ విగ్రహం ఇది. ఇక కాకపోతే వేరే షాప్లో టోటల్గా 4-5 షాప్స్లలో వెతుకుంటే కూడా దొరకలేదు. ఇక ఆదియోగి బొమ్మ అంటే శివుంది ఏ షాప్లో పోయినా 4-5 విగ్రహాలు ఉన్నాయి, ఏది ఇవ్వాలని అడిగారు. చూసి క్వాలిటీ బొమ్మ ఇది తీసుకున్నాను నేను. ఇంతకుముందు ఒకటి ఫ్లాగ్ మాత్రమే ఉండే మన బండిలో. ఇప్పుడు మన డాష్బోర్డ్ అంటే ఒక లుక్ వస్తుంది, రౌండ్ కూడా జర సాఫ్ ఉన్నది. ఇక దంచాలే. మళ్ళీ ఇప్పుడు ఇంకా తినలేదు కూడా, అన్నం కూడా తినలేదు. మధ్యలో ఆగి అన్నం తిని వెళ్ళాలి. నరేష్ అన్న వెంకటేష్ అన్నకైతే ఆల్రెడీ చెప్పేసిన నేను, మీకు నిద్ర వస్తే వండుకోండి అట్లేం లేదు. నేను నైట్ డ్రైవింగ్ గురించి అయితే నా మీద ఇచ్చేయండి. ఒకవేళ నాకు నిద్ర వచ్చేటట్టు ఉంటే మధ్యలో పెట్రోల్ పంప్లో హాల్టింగ్ పెట్టేసుకొని పండుకుందామని అనుకుంటున్నాను. ఈ బస్ రోడ్ వస్తుంది అంత సైడ్ ఇచ్చేద్దాం. గుర్తురా స్వామి ఎంతసేపు. ఇప్పుడే హైవే ఎక్కినాము. ఇక్కడ ఒకటి బోర్డు అయితే వచ్చింది మనకు. ఒక బ్రిడ్జ్ ఉంది, బ్రిడ్జులు ఉంటాయి అనుకోండి. ఈ 3 బ్రిడ్జులు దాటంగానే శంషాబాద్ టచ్ అవుతాము. శంషాబాద్ అవుటర్ రింగ్ రోడ్. శంషాబాద్ అవుటర్ రింగ్ రోడ్ దాటంగానే ఇక మనకు జడ్చెర్ల రోడ్డు దాటంగానే నాగర్ కర్నూలు, తర్వాత కర్నూలు. మనం ఒక చోట ఆగినాము. జస్ట్ జడ్చెర్ల కంటే ఒక 10 కిలోమీటర్ల ముందు తిందామని ఆపినాము. ఇక్కడ జంజం, న్యూ జంజం ఇక్కడ లాడ్జ్ అని కనిపిస్తుంది. కొంచెం ఫోకస్ చేస్తా. రైట్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉండొచ్చు. ఇక్కడ జంజం అని ఒకటి ఉన్నది హైవేలో. ఇట్లా బండి ఇట్లా పక్కకైతే ఆపినాం. ఇక్కడికైతే పోతున్నాం. తిండికి ఏం దొరకలేదు. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి మనకు 1:45 అవుతుంది. ఇక 1:45 అవుతున్నా ఆకలి అయితే. నేషనల్ హైవే ఇక్కడ మనం బండి పెట్టాం. బండి పెట్టేసి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ హోటల్లో అడిగినాము ఏమేమి ఉన్నాయంట. రోటీ సబ్జీ తీసుకుందాం అనుకున్నాం. కాకపోతే ఇక్కడ కుష్కా ఉన్నదంట, లేకపోతే జీరా రైస్ ఉన్నదంట. కుష్కాలో మనకు సాంబార్ లెక్క ఒకటి గ్రేవీ టైప్ ఇస్తాడని చెప్పిండు.
అయితే ఫస్ట్ అయితే 2/3 చెప్పేసినాం కుష్క. ఒకవేళ నచ్చితే ఇంకో ప్లేట్ ఆర్డర్ చేసుకున్నా. డాబాలు దొరకలే, ఇప్పుడు ఇంచుమించు 2 అవుతుంది. ఇప్పుడు తింటున్నాం. వెంకటేష్ అన్న ఆకలి తట్టుకుని నిద్ర కూడా పోయిండు. ఆఖరికి మళ్ళీ మెలుకున్నాడు. ఇక అన్నం అయితే ఇక్కడ తినేసి పోవాలి, కొంచెమైనా ఆధారం ఉంటుంది. పనికి చేస్తున్నాం, ట్రావెలింగ్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. తినకపోతే మొత్తం బాడీ అంతా వీక్ అయిపోతుంది. ఇక అన్నం అయితే తినేసినాము. కుష్క టోటల్గా 4 ప్లేట్లు. ఫస్ట్ 1/2 2 చెప్పుకొని 2/3 వేసుకుందాం అనుకున్నాం. కాకపోతే 2/3 వేసుకోలేదు. మళ్ళీ ఇంకోటి తెప్పించినాం, తర్వాత ఇంకోటి తెప్పించినాం. టోటల్గా 4 అయినా కానీ మనకు మంచిగా అనిపించింది కదా. 2ంటికి అన్నం తిన్నా కానీ ఆహా అన్నట్టు అనిపించింది. టేస్ట్ కూడా మంచిగా పెట్టిండు. మధ్యాహ్నం తిన్నాం ఫ్రైడ్ రైస్, కాకపోతే సగం ఉడికింది, సగం ఉడకలేదు. ఇక గది తిన్న తర్వాత ఈడ వచ్చి కుష్క తింటే జర మంచిగా అనిపించింది. ఇక డ్రైవింగ్ అయితే నాన్ స్టాప్గా కొట్టాలి. బండి దగ్గర వచ్చేసినాం మనం. ఇక్కడ లోపలికి వచ్చేసినాము. స్టార్ట్ చేయాలి బండి. సో ఇక్కడ మొత్తం జర్నీ దాటేసి నంద్యాల్ టౌన్కి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇంకా టౌన్ కూడా ఎంటర్ కావాలి, ఇంకా 70 కిలోమీటర్ దూరమే ఉన్నాం. జస్ట్ సన్ రైజ్ వ్యూ చూపిద్దామని చెప్పేసి మీకు చూపిస్తున్నాం. స్టార్టింగ్ అక్కడ ముంగట ఉన్నది, అది ఆరెంజ్ ఉన్నది. దాని తర్వాత ఇక్కడ బ్లూ కలర్ ఉన్నది చూడండి, ఇది మాత్రం హైలైట్. పైన వైట్ ఉంది, గ్రీన్ అయితే లేదు. అక్కడ ఆరెంజ్ ఉండి ఇక్కడ బ్లూ ఉండడం, ఈ డ్యూయల్ టోన్ కలర్ ఉన్నది చూడండి, ఇది మాత్రం హైలైట్ ఉంది. ఇక టైం 6:15 అవుతుంది. ఇంకా ఇక్కడ వెళ్తురు రాలేదు, కొంచెం వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు టైం 7:36 అవుతుంది. జస్ట్ నంద్యాల నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరం ఉన్నాం నంద్యాల టౌన్లో ఎంటర్ కానికి. ఇక్కడ బండి ఆపేసినాం మనం. బండి ఆపేసి ఇక్కడ సంగీత ఫ్యామిలీ రెస్టారెంట్ అని ఒకటి ఉన్నది, ఇక్కడ మేము వచ్చినాం. ఇక్కడ ఒక ఉయ్యాల ఉన్నది, ఇక్కడ ఉయ్యాల ఊరుకుంటూ బ్రష్ చేస్తున్నాం మనం. ఇక్కడ మన వెంకటేష్ అన్న బ్రష్ చేస్తుండు, నేను బ్రష్ చేస్తున్నా. ఇక బ్రష్ చేసుకొని కొద్దిగా అయితే ఇప్పుడే చేయము, ఎందుకంటే నైట్ 2ంటికి తిన్నాం కాబట్టి అది టైం ఇవ్వాలి మనము, లేకపోతే కడుపులో అరగదు. సో ఫైనల్ కస్టమర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం మనం. నంద్యాల టౌన్ లో భరతమాత టెంపుల్ గల్లీలో డెడ్ ఎండ్ లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇంకా మీకు కనిపిస్తూ ఉండొచ్చు వాటర్ ప్లాంట్. చాలా మందికి తెలిస్తే నంద్యాల టౌన్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. వాటర్ ప్లాంట్ ఆపోజిట్ గల్లీలో డెడ్ ఎండ్ లెఫ్ట్ సైడ్ హౌస్ అనమాట. సో ఇక్కడ మన బండి పెట్టేసేసి జస్ట్ ఖాళీ చేస్తున్నాం. వెంకటేష్ అన్న బండి లోపలికి ఎక్కిండు. ఆల్రెడీ ఇంకా ట్రైపాడ్ స్టాండ్ పెట్టేసినాం. ఆల్రెడీ ఛార్జింగ్ పెట్టినాం కాబట్టి అది రన్నింగ్ అవుతుంది. ఇక్కడ పెట్టేసినాం. కస్టమర్ మేడం వాళ్ళు కూడా వచ్చేసారు ఆటోలో. ఇక మనం స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్న బిల్డింగ్ ఇక్కడ గేట్ ఉన్నది కదా, ఇది గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళదే. కస్టమర్ మేడం వాళ్ళు షిఫ్ట్ అయ్యేది.
సో ఫైనల్లీ షిఫ్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ, ఎందుకంటే 3 లేయర్ ప్యాకింగ్, ఫుల్ సేఫ్టీ లోడింగ్, హ్యాజల్ ఫ్రీ వర్క్, టైంకి రీచ్ అయ్యి మొత్తం ఇన్స్టాలేషన్ అంతా చేసినందుకు కస్టమర్ ఫుల్ హ్యాపీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.